హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోమ్ అండి. ప్రతి ఒక్కళ్ళకి షలోమ్. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళండి చాలా ధన్యవాదాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఈరోజు దేవుడు మనల్ని కాచి కాపాడు సజీవులకులో మనల్ని ఉంచినందుకు ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆయనకు ఎంతైనా మనము స్తుతులు చెల్లించే వారిలో ముందుండాలి. ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, అయినప్పటికీ మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాము అంటే అది దేవుడు మనపై మన కుటుంబాలపై ఉంచే ఆశీర్వాదము, కృప అని మనం నమ్మాల్సిందే. ఈ రాజు వాగ్దానము చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. నేను మీ పక్షమున ఉన్నాను, మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇదే అంట ఏసఐ మనకు తోడుగా ఉండాలని కోరుకున్నాము. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఈవెంట్స్, కొత్తగా బిజినెస్ కానీ వేరే పనులు కానీ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించుగాకండి, ఆశీర్వదించుగాక. ఈరోజు జన్మించిన పిల్లల కోసం కూడా మనం ప్రే చేద్దాము. వాళ్ళకు దేవుడు ఆయుష్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగాక. ఈరోజు జన్మించిన పిల్లలకు మన క్రైస్తవుల పైన అనేక విషయాలపై ప్రార్థించే భారం అయితే మన క్రైస్తవులకు ఉంది కాబట్టి సో ఈరోజు తప్పకుండా అందరూ కూడా ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ ఏం చేద్దాం ఈరోజు, మనం ఏం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్? ఈరోజు టాపిక్ ఏం ఆలోచిద్దాము. గుర్తొచ్చింది ఫ్రెండ్స్, దేవుడు గుర్తు చేశాడు. ఈరోజు మనము అనేక విషయాల గురించి బెంగ పడుతుంటాం కదా, ఆ బెంగని తీసేయాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. ఏంటో ఫ్రెండ్స్, అసలు దేవుని మాటలు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చెప్పుకుందామంటే సాతాను శోధిస్తూ ఉంది. ఎందుకో అది శోధించినంత మాత్రాన మనం వదిలిపెట్టాం కదా. దేవుణ్ణి అయితే వదిలిపెట్టే సమస్య అయితే లేదు. దేవుడు మనల్ని కూడా అస్సలు వదిలిపెట్టాడు. ఆ విషయం మన క్రైస్తవులందరికీ తప్పకుండా తెలుసు. కాబట్టి ఈరోజు ప్రేయర్ టాపిక్, మనం దేని గురించి, పిల్లల గురించి అయినా పెద్దవాళ్ళ గురించి అయినా ప్రతి విషయానికి మోదలు ఎలా జరుగుతూ ఎట్లానో, నేను చనిపోతే ఏమవుతుందో, ఈ బాధ్యతలన్నీ ఎవరు నెరవేరుస్తారు అనే చింత మనకైతే కంపల్సరీ ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. మనిషి అన్నాక చనిపోయాక అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాము, ఇది కూడా డౌట్ ఉంటుంది. ఇలాంటి డౌట్స్ తప్పకుండా ఉంటాయి మనుషులు అన్నప్పుడు. అవన్నీ దేవుని మహిమ కొరకు. ఆయన సృష్టిని చేశాడు, మనుషుల్ని సృజించాడు, మనసులని సృజించాడు. మరి ఆయన చిత్తం, ఆయనను మహిమపరిచే వారిలో మనం ఉండాలి. పరలోకం అనేది పొందుకోవాలి. నరకం అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మనం చనిపోయాక మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మనం ఇప్పుడు చూసుకుంటున్నాము, మన పిల్లలైనా తల్లిదండ్రులు మనల్ని చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చనిపోతాం అనుకుంటారు. మన ఏజ్ వాళ్ళు కూడా చనిపోతాం. సడన్గా చనిపోయే వాళ్ళు చంటి పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, మీడియం వయసులో ఉన్నారు కదా. మరి ఎంతోమంది సడన్గా చనిపోతారు. మరి వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉండొచ్చు, లేకుంటే పైనకి వెళ్ళాక అసలు మనకు కింద జరిగినవి గుర్తుంటాయో కూడా లేదో కూడా తెలియదు కదా. ఈ భూమిపై ఉన్న చింత అయితే దేవుడికి వదిలేసేయాలండి. ఎందుకంటే మరి దేవుడు సర్వంను సృజించిన దేవుడు. మరి మన పిల్లలనైనా మనల్నైనా మన తల్లిదండ్రులనైనా క్షేమంగా రక్షించేవాడు కేవలం మన యేసయ్య మాత్రమే. అది నమ్మండి. నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, కొత్తగా జీసస్ గురించి వింటున్న వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. మరి మీ సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తే అది దేవుడికి చాలా మహిమ. దేవుడు మిమ్మల్ని చాలా మెండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో
ఈ దినమంతా యేసయ్య మనకైతే తోడుగా ఉండాలి అని తప్పకుండా కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పండి. ఆమెనని చెప్పడం వల్ల దేవుడికి చాలా మహిమ. అది దేవుని రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా. దేవుని స్తుతించే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, వాడికి ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎంత తిండికి లేకున్నా కానీ దేవుడికి స్తుతిస్తే, దేవుని మహిమపరిస్తే ఆ కళ్ళలో ఆనందం, ఆ హృదయంలో ఆనందం అది చూపిస్తే కనిపిస్తుంది. చాలామందిని చూసే ఉంటారు, దేవుణ్ణి వెక్కిరించే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. కానీ మరి వాళ్ళు క్రైస్తవ బిడ్డలు అన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. మరి మీరు గమనిస్తుంటారో లేదో, మరి క్రైస్తవ బిడ్డల అని చెప్పుకునేందుకు కూడా ఎంతో గర్వపడతాం. ఎందుకంటే మరి దేవుడు నిజంగా కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ రోజంతా మనం క్షేమంగా గడవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. సో గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. చెట్టు కింద ఉన్నాము ఇట్లా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీ భారతీ ఛానల్ మర్చిపోకండి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడండి భారతీ ఛానల్ని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దేవుడు మీలో బయలుపరచవచ్చును కాబట్టి. సో మిస్ చేయకండి, వేడుకుంటున్నాను, దేవుని దగ్గర వేడుకుంటున్నాను. మీరు నా వీడియోకి వాల్యూ ఇచ్చినట్లయితే మీకు కూడా చెప్తున్నాను, మీ కుటుంబాలు మీరు దీవించబడిన గాక. బాయ్.